హాయ్ అండి అందరికీ. ఈరోజు రథసప్తమి పర్వదినం చాలా విశేషంగా జరిగింది. అత్యంత భక్తి శ్రద్ధలతో మనం పూజించాం. మనకి అఖిలాండ భక్తకోటికి ఆరాధ్య దేవుడు, తొలి దేవుడు సూర్యదేవుడు. అండ్ మనం ఉదయం వేకువజామునే లేచిన తర్వాత మనం చూసేది, దండం పెట్టుకునేది, స్నానం ఆచరించి సూర్యుని నమస్కారాలతోనే మనం ప్రారంభిస్తాం. అండ్ ఈరోజు మనకి రథసప్తమి రోజు 12 సూర్యనామాలు మనం జపిస్తే చాలా విశేషంగా మనకి మంచి జరుగుతుంది. అండ్ మన సూర్యభగవానుడి కొలవడం మన మన దినచర్యలో భాగంగా, అలాగే ఇది మన ఆచారంగా వచ్చింది. అండ్ మనం సూర్యదేవుని కొలుచుకుంటే మన సమస్త జీవకోటికి మనకి శక్తి అండ్ ఆదిత్యనామం జపించడం, ఇవన్నీ చేసి మనం ఈరోజు కొలుచుకుంటున్నాం కదా. అండ్ స్నానం చేసేటప్పుడు కూడా 7 మన జిల్లేడాకులు, రేగు ఆకులు కూడా మన భుజానికి తల మీద పెట్టుకుని, శిరస్సు మీద ఉంచుకుని మన స్నానం ఆచరించాలి. అండ్ ఇక్కడ మన చిక్కుళ్ళతో మనం రథం తయారు చేసి, ఆ రథం మన సూర్యుడు ముగ్గు పెట్టి దాని మీద మన చిక్కుళ్ళతో రథం పెట్టి మనం ఆ రథం చుట్టూరు పువ్వులు అలాగే దీపం పెట్టి కొలుస్తాం. అంటే సూర్యభగవానుడు మనకి శక్తి, అనంతమైన శక్తి. ఈ వెలుగు రేఖలు చూసారా, మనకు మబ్బు పట్టిన రోజులు కూడా మనకు వెలుగు కోసం ఎంతో బాధపడతాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఇంకా ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.